మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 ఏళ్లకు పైగానే బతికేవారు. 120, 150 ఏళ్ల వరకు జీవించిన వారు ఉన్నారు. కానీ వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లు ఆయుష్ను తగ్గిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 60 ఏళ్లకు పైగా ఆరోగ్యంగా బతికితే గొప్ప అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయా? అక్కడి ప్రజలు సులువుగా 100 ఏళ్లకు పైగా బతికేస్తున్నారా? ఆ సంఖ్య ఏదో 100, 200 అనుకుంటే పొరపాటేనా? 100 ఏళ్లు పైబడిన వారు 2 కోట్లకు పైనే ఉన్నారని అంటున్నారు టెస్లా అధినేత ఎలన్ మస్క్. అసలు నిజంగా ఇంతమంది 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారా? టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇటీవలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అమెరికాలో 100 ఏళ్లు దాటిన వారు 2 కోట్ల మంది ఉన్నారని, సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నారని చెప్పారు. అలాగే 360 నుంచి 369 ఏళ్ల వయసు కలిగిన వారు ఒకరు ఉన్నారని చెప్పారు. 240 నుండి 249 సంవత్సరాల మధ్య ఒకరు, 220 నుండి 229 మధ్య 1039 మంది, 210 నుండి 219 మధ్య 866 మంది, ఇలా 100 నుంచి 200 సంవత్సరాలు ఉన్నవారు ఇంకా బతికే ఉన్నారా అని ప్రశ్నించారు. వాస్తవానికి సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని మస్క్ పేర్కొన్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసమని అన్నారు. ఎలన్ మస్క్ 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో దాదాపు 18.9 మిలియన్ల మంది 100 ఏళ్లు దాటిన వారు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఆదాయం పొందడం, లబ్ధిని స్వీకరించడం వంటివి ఏమీ చేయట్లేదు. అంటే వీరంతా చనిపోయినట్లు లెక్క. కానీ దీన్ని సోషల్ సెక్యూరిటీ డేటాలో నమోదు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు ఎలన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఎలక్ట్రానిక్ డెత్ ఇన్ఫర్మేషన్ నమోదు వ్యవస్థ రాకముందే వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇవి అప్డేట్ చేయడం సాధ్యపడలేదని ఎలన్ మస్క్ వెల్లడించారు. దేని కారణంగానే 100 ఏళ్లు దాటిన వ్యక్తులు 2 కోట్ల మంది బతికి ఉన్నట్లు రికార్డు అయిందని స్పష్టం చేశారు. ఇది అధికారిక జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య కేవలం 86,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు ఎలన్ మస్క్. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మొదట ఈయన పోస్ట్ చూసిన వారంతా నిజమేనా అని షాక్ అవుతున్నారు. కాస్త తేరుకున్నాక అసలు విషయం అర్థం చేసుకుంటున్నారు.